రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది కూడా మోడీ సలహాల మీద ఆయన వర్క్ చేయట్లేదు అని చెప్పి తెలుస్తుంది. ఆ సలహాలు ఏంటి సార్? రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్కి సంబంధించి. ముందుగా అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేస్తాడు అసెంబ్లీకి అని చెప్పారు. ఫస్ట్లో అంతకంటే ముందైతే మళ్ళీ 2 సార్లు చేస్తాడు, భీమవరం కానీ తిరుపతి కానీ, అలాగా 2 నియోజకవర్గాల నుంచి మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే గతంలో గాజువాక భీమవరం చేశాడు కాబట్టి ఈసారి కూడా జాగ్రత్తగా 2 చేస్తారని. మళ్ళీ ఏమన్నారంటే లేదు, ఈసారి తెలుగుదేశం పొత్తుంది కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీగా ఉంటుంది, అందువల్ల భీమవరం కానీ పిఠాపురం కానీ అన్నారు. ఫైనల్గా పిఠాపురం అన్నారు. మళ్ళీ ఒక 2 రోజుల నుంచి తిరుపతి అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ బలిజ అలా ఓట్లు, బీసీ ఓట్లు ఈక్వల్గా ఉన్నాయి. దాదాపు 40,000 పైన బలిజల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకని అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతారని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ అసలు పోటీని చేయడు అని. ఇంకొక దాంట్లోనే ఇంకొక వెర్షన్ ఏంటంటే అసెంబ్లీకి పోటీ చేయడు, పార్లమెంట్కి చేస్తాడు అని. సో పార్లమెంట్కి అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇందులో మామూలుగానే అసలు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఆయన చెప్పే కారణం అయితే జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనేది ప్రధాన కారణం, అందుకని ఓట్లు చీలకూడదు అనేది ఆయన చెప్తాడు. అయితే ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే తను గతంలో తను కూడా గెలవలేదు, ఒక్కరే గెలిచారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు రాజోల నుంచి, రాపాక వరప్రసాద్. సో అందుకని ఈసారి కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలతో తాను గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టాలనేది అనుకున్నారు. అందుకని నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నాకు ఇబ్బంది లేదని చెప్పడం, చాలాసార్లు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం, తర్వాత ఏమో చంద్రబాబు నేను గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో డిసైడ్ చేస్తామని చెప్పుకోవడం, ఇలాగ రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన క్లారిటీ ఉండి క్లారిటీగానే కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, అంటే ఒక ప్లాన్ ప్రకారం కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అనేది చూస్తే నాకైతే ఒక ప్లాన్ ప్రకారం ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బలం ఏంటో, ఆయన బలహీనత ఏంటో పవన్ కళ్యాణ్కి తెలియదని మనం అనుకోలేం. తను అంత ఫూల్ అయితే కాదు. కానీ ఇక్కడ ఏంటంటే అభిమానులు ఎక్కువగా ఇతన్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాపు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇతను ఎప్పుడైతే చెప్పాడో కాపు సీనియర్ లీడర్లో కూడా ఒక హోప్ అయితే వచ్చింది. ఇన్నాళ్ళకి కనీసం మన కాపులను యునైట్ చేయగలిగిన ఒక కరిష్మాటిక్ లీడర్ వచ్చాడు, వాళ్ళ అన్నలాగా త్వరగా పార్టీని అమ్మేసే వ్యక్తి కాదు ఇతను, 10 ఏళ్ళుగా ఉన్నాడు అన్న ఒక హోప్ చాలామందికి వచ్చింది. ఈ హోప్ని ఇతను నిలబెట్టలేడని అతనికి తెలుసు. కానీ నిలబెడతానన్నట్టుగా నమ్మించడం కోసం నేను సీఎం అవుతాను అని ఒకసారి చెప్పడం, తర్వాత మనమే ఇంపార్టెంట్ అని చెప్పుకోవడం, ఇట్లా జరిగింది. దానికి చంద్రబాబు కూడా దోహదం చేశాడు. చంద్రబాబు కూడా అతనికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎప్పుడూ లేనంతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, తర్వాత ఇప్పటివరకు పొత్తుల్లో ఎప్పుడూ పాటించని ధర్మం ఏదైతే ఉందో అది చంద్రబాబు ఇప్పుడు పాటించడం, అంటే ఉమ్మడి ఒక దాని ఏమంటారు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం, ఇంతవరకు ఎప్పుడు చంద్రబాబు చేయలేదు ఇవన్నీ. దీనివల్ల ఏమైందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కాపుల్లో కానీ పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా సీఎం అవుతాడేమో, వరస్ట్ అంటే ఒక 1 ఇయర్ కన్నా సీఎం అవుతాడేమో, ఒక టర్మ్ అన్న అవుతాడేమో, లేదు ఇంకా వరస్ట్ అంటే కనీసం ఉప ముఖ్యమంత్రి అవుతాడేమో అన్న ఒక ఇదైతే చాలామందిలో ఉనింది. ఇది కావాలని మేబీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని చేశారా ఏం తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళిద్దరి చర్యల వల్ల ఈ హోప్ జరిగింది. దాని తర్వాత దీన్ని బ్రేక్ చేసింది ఫస్ట్ లోకేష్ క్లియర్గా ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదన్నాడు. ఇంకొక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ అవడం అది మేము
పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అంటే క్లియర్గా ఏ రకమైన కీలకమైన రోలు పవన్కి ఇవ్వము అనేది చెప్పేశాడు అతను. దాని తర్వాత కొంత ఇబ్బంది అయింది, కంగారు అయింది. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దాన్ని కూడా మాయ చేయడానికి ట్రై చేశాడు. ఏం చెప్పాడు, మనం తక్కువ సీట్లు ఎందుకు అడుగుతాం, కనీసం 3వ వంతు అడుగుతాం, అది కూడా 3వ వంతు అసెంబ్లీలో అడుగుతామని క్లియర్గా చెప్పకుండా లోకల్ ఎన్నికల్లో వరకు అడుగుతా ఉన్నాడు. లోకల్ ఎన్నికలు ఎవరికి కావాలి, ఇప్పుడు అసెంబ్లీలో. సో ఇది అతను ఏంటంటే ముందు నుంచి కూడా తన అభిమానుల్ని కాపుల్ని ఒక డైవర్ట్ చేయడం, లేకపోతే ఒక ఫాల్స్ హోప్లో ఉంచడం అనేది ప్లాన్డ్గా చేస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడ జనం అందరూ అతని అభిమానుల ఐక్యం అంటే చాలా తక్కువ ఉంటుంది, నో డౌట్. కానీ మిగతా వాళ్ళ ఐక్యూలు అంత తక్కువ ఉండవు కదా. సో అతని అభిమానులు కాకపోతే గుడ్డిగా అతను ఏం చెప్పినా జై జై అని కొట్టచ్చు, కానీ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో అలాగా మెల్లమెల్లగా కాపులు దూరం అవుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అతనికి అర్థమైంది ఏమంటే, రేపు మనం గెలిచినా కూడా మనకేం పెద్ద 24లో ఎన్ని గెలవస్తారనేది ఒక డౌటు. అందులో 24లో ఎన్ని ఆర్గానిక్ జనసేన వాళ్ళు గెలుస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అందులో కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేజర్గా తెలుగుదేశం నుంచే అటు వెళ్ళి తెలుగుదేశం సీట్లు ఇవ్వలేని వాళ్ళందరినీ అటు పంపించి చంద్రబాబు అక్కడ గెలిపిస్తాడు. సో దానికి ఒక కారణం ఏంటంటే అతనికి కూడా అంత నాయకత్వం, స్టేట్ వైడ్గా గుర్తింపు పొందిన నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ కూడా వాంటెడ్లీ డెవలప్ చేయలేదు. డెవలప్ చేయాలనుకుంటే చేసుండేవాడు, అతను వద్దనుకున్నాడు కాబట్టి డెవలప్ చేయలేదు. సో ఈ కారణాల వల్ల అతనికి అర్థమైంది ఏమంటే, మళ్ళీ అసెంబ్లీలో పోయి మన ఇబ్బందులు పడేదానికంటే కూడా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో బీజేపీ ఏంటంటే చాలా ప్రోగా ఉంది పవన్ కళ్యాణ్ పట్ల. బీజేపీ గేమ్ ప్లాన్లో పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్. బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వీక్ అయితే ఆ ప్లేస్లకి రావాలి. ప్రధానంగా వాళ్ళ అంచనా తెలుగుదేశమే వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి కానీ చంద్రబాబు రాకపోతే నెక్స్ట్ 2029కి చంద్రబాబు యాక్టివ్గా ఉండలేకపోవచ్చు, ఇంత యాక్టివ్గా. ఇంకా ఇతని లోకేష్ నాయకత్వం ఎస్టాబ్లిష్ కాలేదు. సో అప్పుడు తెలుగుదేశం దెబ్బతీయడానికి కమ్మ కాపు కాంబినేషన్ మనం సెట్ చేయొచ్చు అనేది బీజేపీ ప్లాన్. అందుకని కమ్మ అండ్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన పురంధేశ్వరిని ప్రెసిడెంట్గా పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని కలిసి పెట్టారు, తర్వాత పవన్ కళ్యాణ్ని. సో కమ్మ కాపు కాంబినేషన్ తీసుకురాగలిగితే మనకు సక్సెస్ అవుతుంది అన్న ఒక గేమ్ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఈ గేమ్ ప్లాన్లు మనకు పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని పవన్ కళ్యాణ్కి మోడీ ఏం ఆఫర్ ఇచ్చాడంటే, నువ్వు ఎంపీగా కంటెస్ట్ చెయ్యి, ఎంపీగా కంటెస్ట్ చేస్తే నేను నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నీకు ఖచ్చితంగా మంత్రి ఇస్తాను. సో నీకు ఒక ఇది ఉంటుంది, ఒకవేళ మన గవర్నమెంట్ ఏర్పడినా ఏర్పడకపోయినా నీకు మంత్రి పదవి ఉంటుంది కాబట్టి నీకు జనాల్లో కానీ అభిమానుల్లో కానీ ఒక ఏది తగ్గదు, ఊపు తగ్గకుండా ఉంటుంది. మళ్ళీ ఓడిపోయిన పొరపాటున ఇంకా నీ లైఫ్ కూడా మటాష్ అన్న ఇది మోడీ ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దానికోసం ఇప్పుడు అతను ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీకి పార్లమెంట్లకి రెండింటికి పోటీ చేయడం. పోటీ చేసినప్పుడు కూడా జనాల్లో కొద్ది కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అలా చేస్తే. లేదు ఓన్లీ పార్లమెంట్కి చేస్తే అది ఇంకొక రకమైన కన్ఫ్యూజను, అంటే స్టేట్ పాలిటిక్స్లో ఇంకొండడు పవన్ కళ్యాణ్ అని. సో ఈ డోలాయమయం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని రెండిటికే చేద్దామన్న ఆలోచన ఉంది. కానీ చెప్పలేం, మోడీ గట్టిగా లేదు నువ్వు పార్లమెంట్కే చెయ్యి అని అన్నప్పుడు అతను పార్లమెంట్కే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ఈ కూటమిని కంప్లీట్గా మోడీ అండ్ అమిత్ షాని కంట్రోల్ చేస్తారు. ఎందుకు చేస్తారు, వాళ్ళకి నిజానికి అంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ అటు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు, జగన్ని ఓడించలేమన్న ఒక భయం ఉంది. రెండవది రేపొద్దున మళ్ళీ అధికారంలోకి ఒకవేళ జగన్ వచ్చి అక్కడ సెంట్రల్లో మోడీ వస్తే మనకి ఇబ్బంది, జైలుకి కూడా పోయే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా ఉంది. ఈ 2 కారణాల వల్ల చంద్రబాబు బీజేపీతో పొత్తుకి చాలా కష్టపడి సాధించడానికి ట్రై చేస్తున్నారు, ఢిల్లీలో కూర్చున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఎన్నికలకు దూరం అవుతాడా పవన్ కళ్యాణ్ అన్న వాదన వినిపిస్తుంది, కానీ అది ఎన్నికలకు దూరం కాడు.
రాష్ట్ర ఎన్నికలకు దూరం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకైతే దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.